స్క్విడ్ అనే చేప భారీ రూపంలో ఉంటే ఎలా ఉంటుందో క్రాకెన్ అలా ఉంటుందని కొందరు చెప్తారు. మరికొందరేమో అవి భారీ ఆక్టోపస్లని, ఇంకొందరు భారీ తిమింగలాలని చెప్తుంటారు. అయితే మొదటిసారిగా క్రాకెన్స్ గురించి 1180లో కింగ్ ఆఫ్ సవేరా ఆఫ్ నార్వే అనే బుక్లో ప్రస్తావించారు. నార్వే గ్రీన్లాండ్ మధ్యలో ఐలాండ్ దగ్గర ఆక్టోపస్ లాంటి ఓ భారీ ఆకారాన్ని చూశానని ఆ బుక్ రచయిత తన అనుభవాన్ని అందులో పేర్కొన్నాడు. 1250లో గ్రీన్లాండ్లో పర్యటించిన ఒక రైటర్ ఒక భారీ బీస్ట్ గురించి వర్ణించాడు. బఫిన్ ఐలాండ్ దగ్గర అతడు దాన్ని చూశాడని, అది వారి నౌక వైపుగా దూసుకొచ్చిందని ఆయన రాశాడు. 1735లో పబ్లిష్ అయిన సిస్టమా నేచురే ఆధారంగా ప్రముఖ నేచురలిస్ట్ కార్ల్ లిన్నెయస్ క్రాకెన్స్ అని వాటికి పేరు పెట్టాడు. 1781లో స్వీడన్ రైటర్ వాటి ఆకారం ఎలా ఉంటుందో తెలిసేలా కొన్ని పెయింటింగ్లు ఊహాత్మకంగా వేశాడు. అయితే క్రాకెన్ అనేది ఒక క్రాప్ ఫిష్ అని కథలుగా చెప్పుకుంటున్నట్లు కాకుండా అది చిన్న సైజులో ఉంటుందని వాలెన్బర్గ్ చెప్పాడు.